ఒకసారి మామూలు పైన తీసుకున్నాను డ్యాన్స్ గురించి పైకి చోటు ఒకసారి డయాస్ మీకు ఎక్కి తీయమనండి, అందరూ షార్ట్ క్లోజ్ వస్తుంది, నిద్రపోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన చైర్మన్ అభ్యర్థి చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందిన ముసలాందరినీ వారి ఓటుని అనర్హంగా గుర్తించమని కోరుతున్నాను. నిబంధనల మేరకండి విప్పని విక్రయించినా కూడా ఓటు అయితే అర్హత కలిగి అవుతుంది. తదుపరి మీ పార్టీ పరంగా మీరు చూసుకోవాల్సిన చర్యలు మీరు అది ఓపెన్ టు యూ. బట్ నిబంధనల మేరకు హౌఎవర్ ద ఓట్ ఈస్ వ్యాలిడ్. తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ అందజేసిన ఓర్సు లక్ష్మి గారికి మద్దతు ఇచ్చే వారిని చేతులెత్తవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వీడియోగ్రఫీ పూర్తి అయ్యేంత వరకు కూడా చేతులెత్తవలసిందిగా కోరుచున్నాం. కంటెస్టింగ్ క్యాండిడేట్ చేసేవాళ్ళు కూడా చేసేది ఎత్తడం ఎత్తకపోవడం మీ ఇష్టం. అంటే నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కంటెస్టింగ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇచ్చుకోవచ్చు. మద్దతు ఇచ్చుకోవడం ఇచ్చుకోవడం మీ ఇష్టం, అది నేను చెప్పట్లేదు. రూల్ చెప్తున్నాను. కంటెస్టింగ్ చేసేవాళ్ళు కూడా ఎత్తవచ్చు, మీ ఇష్టం. ఎన్నిసార్లు చేసినా ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇంకా ఇంతటితో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చారు అనేది కమిషనర్ గారు పేరుతో సహా ప్రకటిస్తారు. ముందుగా శ్రీమతి మండప కృష్ణకుమారి
జయరేఖ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి ఎవరు చేతులెత్తారో కమిషనర్ పడేస్తారు. మండవ కృష్ణకుమారి గారికి ఓటు వేసిన సభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, శ్రీ తానూరి రాము గారు, మారం అమరయ్య గారు, వైవిఎస్ రత్నకుమారి గారు, శాఖమూరి స్వర్ణలత గారు, విశ్వనాథపల్లి వాణి గారు, మండవ కృష్ణకుమారి గారు, పొంగర శ్రీకాంత్ గారు, గద్దె శేషకుమారి గారు, కామసాని సత్యవతి గారు, అచ్చి దివ్య గారు, బి సాంబయ్య గారు, బి గంగమ్మ గారు, ఎం మరియమ్మ గారు, టి వెంకటకృష్ణ గారు. మొత్తం శ్రీమతి జయరేఖ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి మొత్తం 15 మంది మద్దతు తెలిపారండి. ఇప్పుడు ప్లీజ్ తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన ఓసు లక్ష్మి గారికి పొందిన ఓట్ల వివరాలు చేతులు ఎత్తిన వారి వివరాలు చదవలసిన కమిషనర్ కోవచ్చు. ఓర్సు లక్ష్మి గారికి మద్దతు తెలిపిన వారి వివరములు: పాకాపాటి కృష్ణ గారు, షేక్ ఖాలిక్ గారు, శ్రీ యాకోబ్ అలీ గారు. ఓర్సు లక్ష్మి గారు తటస్థంగా ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు కమిషనర్ చదివిన విధంగా శ్రీమతి ఓర్సు లక్ష్మి గారికి మద్దతుగా 3 సభ్యులు ఆమోదం తెలిపి ఉన్నారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ 19 మందికి గాను 15 మంది శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి తెదేపా వారు బలపరిచిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి అనుకూలంగా మద్దతుగా తమ చేతులు ఎత్తి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి ఓసు లక్ష్మి గారికి మద్దతుగా 3 కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. కావున ఎన్నికల నియమ నిబంధనల మేరకు అత్యధిక మంది కౌన్సిలర్ల ఆమోదం పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారు ఈ ఎన్నికలో విజయం సాధించినట్టుగా ప్రకటించడమైంది. మరికొద్ది నిమిషంలో డిక్లరేషన్ ఫామ్ నోటీస్ ద్వారా ఇవ్వబడుతుంది. దయచేసి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎవరి సీట్లో వారు కూర్చోవలసింది. ఎందుకంటే దాంట్లో అందరూ సంతకాలు చేసుకుంటుంది. అలాగే కొంచెం సేపు ఈ ప్రక్రియ ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అంతవరకు ఓపిక కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరియు ఎక్స్ అఫీషియల్ మెంబర్ శ్రీమతి ఐనాస్వామి ఎమ్మెల్యే గారు రావాల్సింది కోరుచున్నాను. ఇటు జరగండి కృష్ణకుమార్ గారు. స్టాండ్ ఆడ కుదురుతారు దగ్గరండి. ఓకే సార్. ఒక్క నిమిషం.
ఇక్కడ పెట్టండి ఫోన్ వస్తుందా స్టాండ్ ఏం చేస్తారు గత కొన్ని రోజులుగా నందిగామ ప్రాంతమే కాదు జిల్లా అంతా కూడా ఎంతో ఉత్కంఠతో అది ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ₹1,00,00,000 ప్రశ్న అని చెప్పి ఎంతోమంది మీమ్స్ కూడా తయారు చేశారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరని ఈరోజు మరి అందరి ఆమోదంతో పైన అధిష్టానం కానీ అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణరావు గారి ఆమోదంతో కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో కానీ లోకేష్ బాబు గారి ఆమోదంతో కానీ మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్స్ ఆమోదంతో ఈరోజు ఘన విజయంతో నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ్ కృష్ణకుమారి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఈ కొత్త బోర్డుతో ద్వారా మేము నందిగామ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలోకి నడిపిస్తాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా పక్కన పడేశారో, కేవలం కమిషన్ల కోసం కొన్ని నాసిరకం పనులు చేశారో, అదేవిధంగా బిల్లుల కోసం ఏ విధంగా చేశారో మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారో చూసాము. మరి అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి మాకు బోర్డు లేకపోయినా కూడా 2-3 నెలల్లోనే మేము 4 కోట్ల అభివృద్ధి మరి ముందుగా మున్సిపాలిటీలో చేశాము. మరి ఈ నూతనంగా ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడింది కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమాలు రానున్న కార్యక్రమాల్లో మరి రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో మేము చేస్తాము. అదేవిధంగా ఇదంతా కూడా మరి అధిష్టాన ఆమోదంతోనే జరిగిందండి. గత 2 రోజులుగా మేము కొలికి రాలేకపోయాము. చివరిగా తుది నిర్ణయం మరి అధిష్టానం దృష్టిలో పెట్టడం వాళ్ళు ఆమోదించడంతో ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. నిన్న తొందరపడి కొంతమంది కోయిళ్ళ ముందే కూసాయి డమ్మీ అని. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారండి? 15 మంది బలంతో మేము గెలిచాం, అధిష్టాన ఆమోదంతో మేము గెలిచాం. మీ బోర్డుని పక్కన నెట్టేసి పసుపు జెండా ఎగరేసాం మున్సిపాలిటీ బోర్డు. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారు? మాటలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడి ఈరోజు అదంతా కూడా మీకు బూమ్రాంగ్ అయి మీకే తగిలింది అది. అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి మరి ఎక్కడ దాక్కున్నారో, మీ మీద ఏ విధంగా అవాక్కులు చవాకులు పేల్చారో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా కూడా చూసింది. కానీ ఈరోజు మా కౌన్సిలర్స్ నేను వేసే ప్రతి అడుగు కూడా మద్దతు పలికి మీ వెంట మేము ఉంటాము, అధిష్టాన ఆమోదంతోనే మేమంతా చేస్తామని చెప్పి ఈరోజు 2 రోజులుగా పాప వాళ్ళు ఎంతో సహకారం అందించి ఈరోజు మున్సిపల్ బోర్డు మేము చేజెక్కించుకున్నాం. తప్పకుండా నేను అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున మీడియా సోదరులకి, ఎలక్షన్ కమిషనర్ గారికి ఇదంతా కూడా చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు గారు ఏం లేదమ్మా, ఆశాభావులు ఎక్కువ మంది ఉన్నారు, కొలిక్కి రాలేదు. అవునా, మీ అధిష్టానం ఆమోదంతోనే ఈరోజు నేను ప్రకటించడం జరిగింది. ఈరోజు కూడా మీరు పేరు ప్రకటిస్తాం అనుకున్న వాళ్ళ పేరు రాకుండా మరొకరి పేరు లేదండి. అంతా కూడా నేను ఏదైతే అన్నానో ఇక్కడికి వచ్చి మేము డిక్లేర్ చేస్తామని అదే అంతా కూడా సాఫీగా జరిగింది. రూమర్స్ వస్తూనే ఉంటాయి, మేము వాటిని లెక్క చేయండి. నేను 14వ వార్డు కౌన్సిలర్ గారి చైర్మన్ గా మీరు ప్రతిపాదిస్తున్నారు. అది నేను ఎప్పుడు అనలేదు. మా కౌన్సిలర్స్తో నేను ఇక్కడికి వచ్చాకే నేను చెప్తానన్నాను, అలానే చెప్పాను. నేను నా నిర్ణయానికి అధిష్టానం కూడా ఆమోదించింది, అదే మేము డిక్లేర్ చేసాము. దయచేసి ఎవరు రూమర్స్ మీరు ఫేక్ న్యూస్ అన్నిటిని కూడా కొట్టిపడేస్తున్నాము, ఖండిస్తున్నాము. అంతా కూడా ఆమోదంతోనే ఇది నిర్ణయం జరిగిందండి, అందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం జరిగింది.